శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్వామి వివేకానంద ఆయన ఏం చేశాడంటే, ఒకసారి పరివ్రాజకం వెళుతున్నప్పుడు కాశీకి వెళ్ళాడు. కాశీలో ఏం జరిగిందంటే, అక్కడ ఆయన ఒక చోట్ల వెళుతున్నప్పుడు ఒక సైడ్ ఏమో పెద్ద గోడ, ఇంకో సైడ్ ఒక చెరువు, మధ్యలో ఒక 4-5 కోతులు, భయంకరమైన కోతులు వెంబడ్డాయి స్వామి వివేకానందని. వెంబడితే స్వామి వివేకానంద ఏం చేశారు, తప్పించుకోవాలని జోరుగా వెళుతున్నారు. కోతులు కూడా జోరుగా వెంబడ్డాయి. స్వామి వివేకానంద పరిగెత్తసాగారు. కోతులు కూడా ఆయన వెంబడి పరిగెత్తుతూ దే బికేమ్ మోర్ అగ్రెసివ్. దే వర్ అబౌట్ టు క్యాచ్ హిమ్. అలాంటి సందర్భంలో ఆయన పట్టుకోవాలి. అలాంటి సందర్భంలో దూరం నుంచి ఏదో ఒక ముసలి సన్యాసి అని అక్కడి నుంచి చాలా ఇదిపడ్డారనమాట, అరిచారు అక్కడి నుంచి. రుకో సామ్నా కరో, కాశీ కదా హిందీలో, రుకో సామ్నా కరో అంటే ఆగు, ఎదురించు వాడిని అంటే. స్వామి వివేకానంద చేతిలో ఒక కర్ర ఉండేది, వాకింగ్ స్టిక్, దాన్ని తీసుకుని ఆయన స్వామి వివేకానంద స్టార్టెడ్ ఫేసింగ్ దెమ్. అప్పుడేమైంది, ఈ కోతులు పారిపోయాయి అన్నమాట. ఆయన ఎదురిస్తే కోతులు పారిపోయాయి. స్వామి వివేకానంద ఈ ఒక ఇన్సిడెంటు, ఈ యొక్క సంఘటన దాన్ని అమెరికాలో చెప్పారు. ఆయన లెక్చర్ ఇస్తున్నప్పుడు ఆయన చెప్పారేమిటంటే, చూడండి, జీవితంలో కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అయితే మనం వాటి నుంచి పారిపోతే ఆ వీక్నెస్ అనేది మన లోపల ఉండిపోతుంది. వీ బికమ్ మోర్ అండ్ మోర్ వీక్. భయం అనేది వేస్తుంది. అయితే వాటిని ఎదిరిస్తే ఏమవుతుంది, సి వెన్ దెర్ ఇస్ ఎ డిఫికల్టీ, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, సపోజ్ ఐ ఫేస్ ఇట్, అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఎదిరించడానికి నాలో శక్తి ఉండొచ్చు. నేను పారిపోతే ఇట్ ఇస్ మై వీక్నెస్. అయితే ఎదిరిస్తే దాన్ని మనం వీ క్యాన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్, వీ క్యాన్ ఓవర్కమ్ ద డిఫికల్టీ ఓన్లీ వెన్ వీ ఫేస్ ఇట్. అండ్ వెన్ వీ ఫేస్ వీ క్యాన్ ఓవర్కమ్ రియలీ. ఏదైనా ఒక గొప్ప పని ఎవరైనా చేశారంటే ఏదో ఒక దీంట్లో పడుకొని చేయలేదు. నోబడీ హ్యాస్ అచీవ్డ్ సంథింగ్ గ్రేట్ బై స్లీపింగ్ ఆర్ వైలింగ్ అవే దర్ టైం. కష్టపడి కష్టాలని ఎదుర్కొని వాళ్ళు చేశారనమాట. అందుకే స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ఈ ప్రపంచానికి, దిస్ వరల్డ్ ఈస్ ఎ జిమ్నాషియం. దిస్ వరల్డ్ ఈస్ ఎ జిమ్నాషియం. వీ హ్యావ్ కమ్ హియర్ టు మేక్ అవర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఎందుకు వచ్చాము ఈ ప్రపంచానికి, మనల్ని శక్తిని నింపుకోవడానికి వచ్చామన్నమాట. ఆ దౌర్బల్యం నుంచి దౌర్బల్యం పోగొట్టుకొని మనలో శక్తిని నింపడానికి మనం వచ్చాం. అంటే ఈ ప్రపంచం అంటే ఏమిటి, వ్యాయామశాల. వ్యాయామశాల ఏం చేస్తాం, అక్కడ పడుకుంటామా? డూ వీ గో అండ్ స్లీప్ దేర్ ఇన్ దిస్ థింగ్? నో, వీ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయడం అంటే ఏమిటి, అప్పుడు నొప్పి వస్తుంది. వీ విల్ హ్యావ్ పెయిన్ ఇన్ ద మసిల్స్, పెయిన్ ఇన్ ద బోన్స్, పెయిన్ ఇన్ జాయింట్స్, అన్ని చోట్ల నొప్పి వస్తుంది. అయినా మనం చేస్తాం. ఎందుకు? బికాస్ ఇఫ్ ద బాడీ హ్యాస్ టు బికమ్ స్ట్రాంగ్ వీ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజ్. అలాగే స్వామి వివేకానంద చెప్తారు, ఈ అవరోధాలు ఉన్నాయి చూడండి, అవన్నీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ అవి అవన్నీ చేస్తుంటే ఎదిరిస్తే ఏమవుతుంది, మనకి ఎక్సర్సైజ్ అవుతుంది. దాంతో ఏమవుతుంది, శారీరకంగా మానసికంగా వీ విల్ బికమ్ స్ట్రాంగ్. వీ బికమ్ స్ట్రాంగ్ ఓన్లీ వన్ వీ ఫేస్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్. పారిపోతే అది ఎప్పుడూ సాధించలేము. ఇది ఇంకో చాలా ముఖ్య అంశాన్ని స్వామి వివేకానంద చెప్తారు. ఫస్ట్ ఈజ్ వీ మస్ట్ హ్యావ్ ఎ నోబెల్ గోల్ ఫర్ లైఫ్. అండ్ సెకండ్ ఈజ్ వీ మస్ట్ చూస్ ఏ ప్రాపర్ మీన్స్. రాజమార్గం, మంచి మార్గం, సత్యమైన మార్గం, దాన్ని మనం అనుసరించాలి, దాన్ని పాటించాలన్నమాట. అలాంటి మార్గం మనం ఎంచుకోవాలి. థర్డ్ ఈజ్, ఎప్పుడైతే మనం సాధించడానికి ప్రయత్నం చేస్తామో చాలా సమస్యలు వస్తాయి. ఆ వచ్చిన సమస్యలు ఏం చేయాలి, ఎదుర్కోవాలి. ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొంటే ఏమవుతుంది, దే మేక్ అస్ స్ట్రాంగ్ బికాస్ ఇట్ ఇస్ లైక్ ఎక్సర్సైజ్. ఎదుర్కోపోతే వీక్గా ఉండిపోతామన్నమాట.